హాయ్ అండి, అందరికీ నమస్తే. మంగళ గౌరి వ్రతకథ. శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజా సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీదేవిని పూజిస్తారు. మంగళ గౌరీదేవి పార్వతీదేవి రూపం. మంగళ గౌరీదేవి పూజ చేసేటప్పుడు ఈ కథను తప్పకుండా చదువుకోవాలి. స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరి వ్రతకథ గురించి తెలుసుకునే ముందు అందరూ కూడా అమ్మని తలుచుకొని ఓం మహాగౌరీదేవి అయిన నమః అని కామెంట్ చేయండి. అమ్మ ఆశీర్వాదంతో మంచి సంతానం, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, అమ్మవారి కరుణ కటాక్షం కలుగుతుంది. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కృతాయుగములో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేను ఏమి చెయ్యను అన్నట్లుగా పార్వతీ వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియే జగన్మాత. భర్త చూపులోని అంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైన దానవులైన మానవులైన మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి, అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీమాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రవణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి వరుసగా 5 సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తారు. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. చాలా కాలము క్రితము జయపాలుడు అనే ఒక రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము మాత్రం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులుగా ఉంటుంది. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజుపై, దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురము బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా వరుసగా 3 రోజుల పాటు జరిగింది. జరిగినదంతా తన భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందుగానే నీవు అన్నీ సమకూర్చుకో, సిద్ధంగా ఉండు అని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం, మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించకపోగా సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలికేసరికి, అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని మాకు ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఆ పరమేశ్వరుడు, అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమని చెప్పు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమని చెప్పు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే
ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేససాగారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలి అని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము కలగల కన్య కావలెనా, అల్పాయుష్యుడు సజ్జనుడు అయిన కుమారుడు కావలెనా కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతార్థనమవుతుంది. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది. ఇందుకు ఫలితముగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంబుగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుడిని కన్నది. ఆ కుమారుడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. వెళ్ళే దారిలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుష్పాసలన్న ఆడుతుంది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతము చేస్తుంది కాబట్టి మా కుటుంబములో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు, మా అమ్మ శ్రావణమంగళ గౌరీ వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివుడితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడు అనే బాలుడు నీ కుమార్తెకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళి అయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయుస్సు చెల్లుతుంది. ఈ దోషమునకు ఒక మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవటానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము ఆ ఘట్టంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే లేచి దానిని నీ తల్లికి వాయినముగా ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణములో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళుతాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగింది అని అడుగగా అంతా శ్రావణ మంగళగౌరీ వ్రతం ప్రభావమని చెబుతుంది. ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. ఈ వ్రత పూజా విధానం: ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. అలాగే పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ గావించాలి.
ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి లేదా పనిగౌరీదేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు 5 ముడులు 5 పొరలు కలిగిన 5 తోరణాలు ఉంచాలి. అలాగే 5 పిండి దీపారాధనలు అంటే బియ్యపు పిండి బెల్లం మిశ్రమముతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరణం చేతికి కట్టుకోవాలి. అలాగే పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అంటే పూజ చేసిన వారికి మిగిలిన 3 దీపాలను ముత్తైదువులకు తాంబూలముతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరుసటి రోజు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమన నాయచం అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సంతానం కోసం, అన్యోన్యమైన దాంపత్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం, ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. విన్నారు కదండి, మంగళగౌరి వ్రత కథ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతకథను భక్తితో విన్నవారికి, వ్రతం చేసిన వారికి, వినిపించిన వారికి అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, అన్యోన్యమైన దాంపత్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. కుటుంబ క్షేమం కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారి ఆశీర్వాదంతో సుమంగలిగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం మహా గౌరీ దేవ్యాయ నమః అని కామెంట్ చేయండి. అమ్మ ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి అందుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మహాగౌరీ దేవ్యాయ నమః. ఓం మహాగౌరీ దేవ్యాయ నమః. ఓం మహాగౌరీ దేవ్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం మంగళగౌరే నమః. ఓం